ఆయన చేరిక పార్టీకి ఎంతవరకు బలోపేతమవుతుంది? ఆ పార్టీలోనే రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన తర్వాత తన లెక్కలతో పార్టీలు మారుతూ వెళ్లి తిరిగి సొంత గూటికి చేరడానికి రెడీ అయ్యారు. అయితే సదరు నేత రీ ఎంట్రీని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు. ఇంతకీ తన వారసత్వ రాజకీయం కోసం ఆ లీడర్ తీసుకున్న నిర్ణయం ఎవరికి చెక్ పెట్టబోతోంది? మారుతున్న ఈ రాజకీయ పరిణామాలు అసలు ఎవరికి ప్లస్ అవుతాయి, ఎవరికి గ్రహణం పట్టించబోతున్నాయి? దేవినేని రాజశేఖర్ నెహ్రూ విజయవాడ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. టీడీపీ పుట్టినప్పటి నుంచి అక్కడ ఆయనదే హవా. ఒక ప్రధాన సామాజిక వర్గం నేతగా ఆయన తానేంటో నిరూపించుకున్నారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీకి గుడ్ బై చెప్పిన నెహ్రూ తనదైన లెక్కలతో వెళ్లి చేరిన కొత్త పార్టీలో విషయాలు లేకపోవడంతో అప్పటి వరకు బంధ విరోధిలా వ్యవహరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ లో అంతగా సక్సెస్ కాలేకపోయిన దేవినేని ఇప్పుడు తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. మరికొద్ది రోజుల్లో దేవినేని అనుచరులు సహచరులతో సహా బాబు సమక్షంలో టీడీపీలో చేరడం లాంఛనంగా మారింది. వారసుడు దేవినేని అవినాష్ కోసమే టీడీపీ గూటికి చేరుతున్నారు అన్నది బహిరంగ రహస్యమే. వయోభారంతో ఉన్న నెహ్రూ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో భాగంగా కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి ఈ డెసిషన్ తీసుకున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవినాష్ ను చట్టసభకు పంపడానికి ప్రస్తుతం పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సీటు తమకు కావాలని నెహ్రూ క్లాస్ కూడా పెట్టారట. ఒకప్పుడు చంద్రబాబుని పరుష పదజాలంతో ఎక్కిదిగిన నెహ్రూ టీడీపీలోకి రావడం ప్లస్సా మైనస్సా అన్న లెక్కలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆయన రీ ఎంట్రీ పార్టీకి ఎంతవరకు లాభదాయకమో కానీ నెహ్రూ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం ఎంతో ప్రయోజనకరం అంటున్నాయి టీడీపీ వర్గాలు. గత ఎన్నికల్లో నెహ్రూ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా, అవినాష్ ఎంపీగా పోటీ చేసి డిపాజిట్లు పోగొట్టుకున్నారు. స్థానికంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆయనకు ఈ పరిస్థితి ఎదురవడం సొంత వర్గాన్ని షాక్ కు గురిచేసింది. దాంతో పొలిటికల్ ఫ్యూచర్ కోసం లెక్కలు వేసుకుని తిరిగి మాతృ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారట నెహ్రూ. ఆ క్రమంలో తమ బాస్ చేరికతో జిల్లాలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని నెహ్రూ వర్గీయులు ఊదరగొడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నెహ్రూ ఇంత హడావుడిగా పార్టీలో చేరడం ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ పక్క కాపుల ఆందోళనలు, వారికి అన్యాయం జరుగుతోందన్న ప్రచారం, కాపులని ప్రభుత్వంపైకి ఎగదోసే పనిలో ఆ సామాజిక వర్గం సంఘం నేతలు బిజీగా ఉన్న పరిస్థితుల్లో నెహ్రూ రాక టీడీపీలోకి ఎంత అర్జెంట్ గా రావడం అవసరమా అన్న వాదన వినిపిస్తోంది. వాస్తవంగా వంగవీటి రంగా హత్య తర్వాత ఆ సామాజిక వర్గం టీడీపీకి పూర్తిగా దూరమైంది. నెహ్రూనే ఆ హత్య చేయించినట్టు జరిగిన ప్రచారంతో ఆ వర్గం టీడీపీతో దూరంగా ఉంటూ వచ్చింది. ఆ క్రమంలో సుదీర్ఘ కాలం తర్వాత కాపులకు దగ్గరైంది తెలుగుదేశం. కాపు కార్పొరేషన్ ఏర్పాటు, వారిని బీసీలో చేర్చడానికి కమిషన్ నియామకం వంటి వాటితో కాపులకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో దేవినేని హడావుడి అవసరమా అన్న చర్చ జరుగుతోంది. ఇది సరైన సమయమేనా అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎంత అర్జెంట్ గా ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. కాపు ఉద్యమం పీక్ స్టేజ్ కి చేరుతున్న సమయంలో నెహ్రూ చేరిక పార్టీలకు మేలు చేస్తుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి చేసే చంద్రబాబు ఈ ఈక్వేషన్ ఎందుకు చూడలేదని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తన కుమారుడి కోసం నెహ్రూ పావులు కదుపుతుంటే పార్టీ శ్రేణులను గందరగోళపరిచేలా అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏంటని ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తమ వాదనను పెద్దాయన ముందు ఉంచడానికి ఎవరూ సాహసం వ్యక్తం చేయడం లేదు.